హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ స్వీట్ కార్న్. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు 1 కప్పు స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 to 5 minutes కుక్ చేసుకోండి. ఇవేమి మనకి 100% కుక్ అవ్వనవసరం లేదండి. ఒక 50 to 70% కుక్ అయితే సరిపోతుంది. వీటిని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ కార్న్ఫ్లోర్ అనేది ఈ స్వీట్ కార్న్కి బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏం అవసరం పడదండి. మీకు ఒకవేళ వాటర్ ఏమన్నా అవసరమైందనిపిస్తే 1 టీ స్పూన్ అలా యాడ్ చేసుకోండి. ఎక్కువ మాత్రం యాడ్ చేసుకోవద్దు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిందా లేదా అని నేను ఒక 2 స్వీట్ కార్న్ యాడ్ చేసి చెక్ చేస్తున్నానండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వని అవసరం లేదండి, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కోట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ స్వీట్ కార్న్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ లోలో ఉండాలండి. హైలో పెట్టారంటే స్వీట్ కార్న్ పేలిపోతాయి. అందుకని లోలో పెట్టి ఇలా 1-2 సార్లు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పొద్దాక కలపనవసరం లేదు. మీకు ఒకవేళ పేలుతాయి అనుకుంటే లిడ్తో కవర్ చేసుకోండి. చూసారా, మన స్వీట్ కార్న్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని బయటకు తీసుకుందాం. ఇవి క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, మంచి క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే మనం కోట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తరుగు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ స్వీట్ కార్న్లో వేసాం కదా, అందుకని చూసుకొని యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోండి. మీకు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇది నచ్చకుండా ఉండరు. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.